విద్యాదాత కీర్తిశేషులు సానపరెడ్డి గోపాల్రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆదివారం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని షాలోం అనాథాశ్రమంలోని పిల్లలకు సుమారు 25,000 రూపాయలు విలువ చేసే పాఠ్యపుస్తకాలను మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్రెడ్డి వారి శ్రీమతి మమత అందజేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విద్యాదాత సానపరెడ్డి గోపాల్రెడ్డి చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, ఏపీ పెన్షనర్స్ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు మీనాక్షి రెడ్డితో పాటు పలువురు విశ్రాంత ఉద్యోగులు ఘనమైన నివాళి అర్పించారు. సోనపరెడ్డి గోపాల్రెడ్డి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అనాథ పిల్లల వాళ్ళకు కావాల్సినటువంటి బుక్స్ను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఆయన యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం కూడా జరుగుతూ ఉంది. వారి కుమారులు ఇక్కడ లేకపోయినప్పటికీ హైదరాబాదులో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క వర్ధంతిని ఇక్కడ ఏదో ఒక విధంగా చేయాలని చెప్పి ఈనాడు అనాథ పిల్లలకే కాకుండా మన పెన్షనర్ అసోసియేషన్ వారికి కూడా ఈరోజు అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకు టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడు కూడా. ఈ నియోజకవర్గమే కాదు, పలు ప్రాంతాల్లో అనేక మంది ఆయన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. ఆయన అదేవిధంగా మంచి దేశభక్తి, పిల్లలలో ఐకమత్యము, ఆ భావాలు కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి వ్యక్తి ఆయన. ఇదివరకు కూడా క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతి క్రిస్మస్ పండుగకు కూడా పిల్లలకు భోజనాలు కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ ఏదో ఒక విధంగా ఆ పండుగ గురించి ఆ పిల్లలకు అందరికీ తెలియజేయడం. అలాగే స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఒక ప్రాంతము, ఒక మతము, ఒక కులము లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఆయన యొక్క ఉపాధ్యాయుని ఒక పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తిని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ బద్వేల్ ప్రాంతంలో అందరూ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారని తెలియజేస్తున్నాను.